ఒకరి లైఫ్తో ఆడుకోవటం, లవ్ అనే పేరుతో వాళ్ళని చీట్ చేయటం. ఈవెన్ గర్ల్స్కి బాయ్స్కి అందరికీ చెప్తున్నా, ఒకవేళ నువ్వు ఇప్పుడు ఎవరినైనా చీట్ చేస్తుంటే, అంటే వాళ్ళు నీ గర్ల్ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా నీ బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరైనా సరే, ఓకే. కానీ బ్రో, ఇలా నువ్వు ఎవరైనా మోసం చేయటమో లేక అబద్ధాలు చెప్పటమో ఆర్ తనకి తెలియకుండా వేరే ఇంకో అమ్మాయిని లైన్లో పెట్టడమో, అలా చేసే ముందు ఒక్క విషయం ఆలోచించు. నువ్వు ఇప్పుడు మోసం చేసేది జస్ట్ ఆ పిల్లనే కాదు, తనకంటూ తన వెనకాల ఓ ఫ్యామిలీ ఉంటుంది. తన కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసం ఇంకెవరో ఉండి ఉంటారు. మేబీ వాళ్ళంతా కూడా తను ఇప్పుడు సస్టైన్ చేయడానికి ఎంతో కష్టపడుతుండొచ్చు. సో యాక్చువల్గా నువ్వు ఒకరి సర్కమ్స్టాన్సెస్, హ్యాపీనెస్ ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఆర్ బట్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ అనే వాటిని నువ్వెప్పుడు కూడా యాంటిసిపేట్ చేయలేవు. బికాస్ వాళ్ళ ఫుల్ స్టోరీ ఏంటా అనేది నీకు అసలు ఏమాత్రం తెలియదు. ఎందుకంటే అసలు ఏ రోజు వాళ్ళ మధ్యలో ఉంటూ బ్రతకలేదు నువ్వు. మేబీ అప్పుడప్పుడు తను నీకు ఫోన్లో ఏదో చెప్తుంటే వినుంటావు అంతే. సో ఒకరిని చీట్ చేసే ముందు ఇది ఒక్కసారి థింక్ చేయి. నువ్వు తన్ని ఇలా మోసం చేస్తూ అసలు ఎందరి ఎక్స్పెక్టేషన్స్, ఎందరి ఎఫర్ట్స్, ఎందరి హోప్స్, వాంట్స్, ఎఫర్ట్స్, యాక్షన్స్ అనే వాటిని అసలు ఎలా నలిపేస్తున్నావు. అరే ఎవరో తండ్రికో కూతురు తన్ని వాడేసుకొని వదిలేయాలనుకుంటావుగా. అలాంటి థాట్స్ వచ్చినప్పుడు ఆ థాట్ని పక్కన పడేసి ఒకసారి తన్ని కన్సిడర్ చేసి చూడు. అంటే ఆ పిల్ల ఇప్పుడు తండ్రి కూతురు అనేసి నువ్వు తనతో డేట్ చేయకు అండ్ పర్స్యూ చేయకు అని నేను అనట్లే. బట్ నేను చెప్తుంది ఏంటంటే, ఒకవేళ నువ్వెవరితో అయినా అబద్ధాలు చెప్తూ వాళ్ళని మోసం చేస్తుంటే అది ఇప్పుడు ఆపేసే బ్రో. ఆపేసి ఇప్పుడు మొగాడిగా మారిపో. అంటే మొగాడిలా మారడం అంటే ఎవరినో కొట్టేసి వారి రక్తం పూసుకోవటమో లేక నువ్వంటే భయపడే వారిని చూసి ఇంకా భయపెట్టడమో కాదు. నిజంగా అసలు మొగాడికి డెఫినేషన్ చెప్పాలంటే, నీ కళ్ళలో కళ్ళు పెట్టి ఓ మిర్రర్లో చూసినప్పుడు ప్రౌడ్గా నీకే అనిపించాలి, నేను ఒక అసలైన మొగాన్నని. అంటే నేను ఎంతమందిలో ఉన్నా చాలా గట్టిగా చెప్పగలను దట్ ఐ స్ట్రాంగ్లీ గివ్ రెస్పెక్ట్ టు మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ నాట్ దన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అని. ఇప్పుడు నీకు ఇది కొంచెం కష్టమైనా సరే ఒకరిని నమ్మించి మాత్రం మోసం చేయకు. విల్లింగ్లీ అయితే అసలే చేయకు. అన్విల్లింగ్లీ అప్పుడప్పుడు పొరపాటు నీతో అవుతుండొచ్చు, బట్ అది మన చేతిలో లేదు. కానీ నువ్వు ఇప్పుడు అమ్మాయి అయినా సరే లవ్ అనే పేరుతో ఒకరితో చీటింగ్ అయితే చేయకు. ఇఫ్ తను నీకు నచ్చకపోతే వాడిని వదిలేసి వాడి నుండి దూరంగా పారిపోవు. బికాజ్ నీకు తనతో మాట్లాడే అర్హత కూడా లేదు అసలు. ఎందుకంటే నువ్వు అసలు ఎంత పెద్ద ప్రాస్టిట్యూట్వో నీకు కూడా తెలిసి ఉండదు. సో నువ్వు ఎలాంటి దానివో అది నీ ఇష్టం. మారితే మారు, లేకపోతే లేదు. బట్ లాస్ట్ మినిట్లో వాడికి హ్యాండ్ ఇచ్చి వాడి ప్రాణం మాత్రం తీయకు, ఓకే. ఒకవేళ నీకు ఈ వీడియో నచ్చితే ముందెళ్ళి సబ్స్క్రైబ్ చేసేయి. నీకోసమే పెట్టే ఈ ఛానల్ నేను. ఇప్పుడు ఈ జనరేషన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి పైన టాప్లో కూర్చోపెట్టాలని ఉంది నాకు. అండ్ ఈ ఛానల్తో నా గోల్ కూడా అదే, టాప్ లెవెల్ యూత్ని జనరేట్ చేసేద్దాం ఒకసారి. అర్థమైందిగా బ్రో? సబ్స్క్రైబ్ చేసే వెళ్ళు. త్వరలో ఇంకో మంచి వీడియోతో నీ ముందుంటా. దిస్ ఈస్ క్రాంతి రేకందర్ సైనింగ్ ఆఫ్.